హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరికీ ముందుగానే గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. వినాయక చవితి అంటే పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన పండుగ. గణేష్ చవితి రోజు మనమందరం మన శక్తి కొలది పళ్ళు, పూలు, పత్రితో ఆ వినాయకుణ్ణి పూజించుకుంటాం. అందులో ముఖ్యంగా ఏకవింశతి పత్ర పూజ అంటే 21 రకాల ఆకులతో చేసే పూజ ఆ స్వామికి ఎంతో ప్రీతికరం. అవి ఏమిటో, వాటిని వాడుక భాషలో ఏమంటారో చూద్దాం. అందులో ముందుగా మాచీపత్రం, రెండవది బృహదీపత్రం అంటే పాకుడాకు, 3 బిల్వపత్రం, ఇది శివునికి ఎంతో ఇష్టమైనది, అలాగే వినాయకునికి కూడా. తర్వాత దుర్వాయుగ్మం అంటే గరిక కొసలు 2 ఉండేలా చూడాలి. మూడవది తత్తూరపత్రం అంటే ఉమ్మెత్త ఆకు. తర్వాత బదరీపత్రం అంటే రేగుపండు ఆకు అన్నమాట. తర్వాత అపమార్గపత్రం, ఇది ఉత్తరేణి ఆకు. ఇవన్నీ మన పరిసరాల్లోనే దొరుకుతాయి. తర్వాతది తులసి పత్రం, ఇది అందరి ఇళ్లలోనూ ఉండేదే. తర్వాతది చూతపత్రం అంటే మామిడాకు విశిష్టత అందరికీ తెలిసినదేగా. తర్వాత కర్వేరపత్రం అంటే గన్నేరు ఆకు. తర్వాతది విష్ణుకాంత పత్రం, ఇవి చిన్న చిన్న నీలం పువ్వులు ఉంటాయి. ఇది గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాతది దడమీ పత్రం అంటే దానిమ్మ ఆకు. ఈ పువ్వులు కూడా వినాయకునికి ఎంతో ప్రీతికరం. తర్వాతది దేవదారు పత్రం, ఇది హిమాలయాల్లోనూ పెద్ద పెద్ద అడవుల్లోనూ ఉండే వృక్షరాజం. ఇది దొరకదు కావున దొరికినంతలో చేసుకోవడం ఉత్తమం. తర్వాతది మరువం, ఈ మరువం స్వామికి ఎంతో ప్రీతికరం. తర్వాతది సింధువార పత్రం, తర్వాతది జాజీపత్రం, జాజిపూల ఆకు. ఇవన్నీ కూడా మన పరిసరాల్లో దొరికేవేనండి. తర్వాతది గండకీ పత్రం, దీనిని దేవకాంచనం అంటారు, ఏనుగు చెవి ఆకు అని కూడా అంటారు. తర్వాతది శమీపత్రం మనందరికీ తెలిసినదే. దసరా రోజుల్లోనూ దశమి రోజు మనం శమీపత్రాన్ని ఇచ్చుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటాం. తర్వాతది అశ్వత్థ పత్రం అంటే రావి ఆకు అన్నమాట. ఇది కూడా స్వామికి చాలా ప్రీతికరం. ఇవన్నీ ఎన్నో ఆరోగ్యకరమైన శుభాలను చేకూరుస్తాయి. అర్జున పత్రం అంటే మద్ది చెట్టు అన్నమాట. ఇంకా చివరిగా ఉన్నది అక్కపత్రం అంటే జిల్లేడు ఆకు. ఇది స్వామికి చివరిలో ఉన్న ఎంతో ఇష్టమైనది. వీటిల్లో ఎన్ని దొరికితే అన్నిటితోనూ పూజ చేసుకోవడం ఉత్తమం. కేవలం గరికతో చేసిన స్వామి తృప్తి చెందుతారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.